హాయ్ హలో నమస్తే వనకం అదాబ్. నేను మీ భాస్కర్ తమ్మ. సార్ అని పిలవచ్చు, అన్ని అని కూడా పిలవచ్చు. 10th క్లాస్లో ఈ సంవత్సరం మార్క్స్ తీసుకుని రావడం చాలా ఈజీ. ఎందుకంటే గవర్నమెంట్ ఫ్రమ్ ది స్టార్టింగ్ నుండే చాలా హెల్ప్ చేస్తుంది. ఫేజ్ 1 యాక్షన్ ప్లాన్ అనేది, మినీ యాక్షన్ ప్లాన్ అనేది తీసుకుని వచ్చింది. దీన్ని ఒక్కదాన్ని సీరియస్గా ప్రిపేర్ అయితే టాప్ మార్క్స్ అనేవి పక్క వస్తాయి. ఇంతకీ నేను ప్లాన్ స్టార్ట్ చేయకముందే చెప్తున్నా, నీకు ఎన్ని మార్క్స్ కావాలి, నువ్వు 10th క్లాస్లో ఎంత గోల్ పెట్టుకున్నావు చెప్పు. నీకోసం వర్క్ చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నా, గవర్నమెంట్ కూడా ఫుల్ సపోర్ట్గా ఉంది. చెప్పు, ఇప్పుడే మనస్ఫూర్తిగా నువ్వు కింద కామెంట్ సెక్షన్లో పెట్టే, ఓకేనా? ఇక నేను స్టార్ట్ చేస్తా. ముందుగా ఈ యాక్షన్ ప్లాన్ అనేది డైరెక్ట్ గవర్నమెంటే తన ప్రెస్ నోట్ని రిలీజ్ చేసి మరీ తీసుకుని వచ్చింది. ఏంటి ఈ ప్లాన్లో ఏముంటాయి ఏంటి అని అనిపిస్తుందా? అంతకన్నా ముందు ఒక్కసారి చూడు, ఈ ప్లాన్లో ఏముంటుందంటే దిస్ ఇస్ ద ప్లాన్ అనేది ఈ రకంగా ఉంటుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. వాట్సాప్ ఛానల్లో లింక్ అనేది పోస్ట్ చేస్తా. సో ఈ ప్లాన్ అనేది నీకు ఇక్కడ జూలై 13 నుండి మొదలు పెడితే నీకు ఇలాగ ఈ ప్లాన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ ప్లాన్లో సండేస్ని ఎక్స్క్లూడ్ చేశారు అండ్ హాలిడేస్ని కూడా ఎక్స్క్లూడ్ చేశారు. మరి దేని ఏమైనా ఉంటుందంటే మండే నుండి సాటర్డే వరకు ఉంటుంది. అండ్ వీటిలో FA1 ఎప్పుడు వస్తాయి, FA2 ఎప్పుడు జరగాలి, SA1 ఎగ్జామ్స్ ఎప్పుడు జరగాలి, దానికి సంబంధించిన సిలబస్ ఏంటి మొత్తం కూడా చూపించుకుంటూ వచ్చారు. ఈ ప్లాన్ ఎప్పుడు వరకు అనుకో, నీకు పెద్ద డౌట్ ఉంటుంది కదా. ఈ ప్లాన్ జూలై 30 నుండి మొదలు పెడితే నవంబర్ 30 వరకు కూడాను నీకు డీటెయిల్గా వెళ్ళిపోతుంది. కంప్లీట్గా ఫేజ్ 1 యాక్షన్ ప్లాన్ లాగా. మీకు గుర్తుంటే ఖడ్గం బ్యాచ్లో కూడా ఇదే మాట చెప్పాము. ఈ రకంగానే నవంబర్ 30 లోపల సిలబస్ కూడా కంప్లీట్ చేస్తామన్నాం కదా. సేమ్ అలాగే ఈ ప్లాన్ కూడా నడుస్తూ ఉంది. సో సేమ్ గవర్నమెంట్ కూడా మనతో పాటు ఎలాంటిగా ఉంది. నేనేం చెప్పాలనుకుంటుంటే జూలై 30 నుండి నవంబర్ 30 వరకు. ఇంతకీ ఈ ప్లాన్లో ఏం చెప్తారు, ఏంటి సిచ్యువేషన్ అని అనిపిస్తుందా? ఎవ్రీడే ఈవినింగ్ 4 నుండి 5 వరకు ఉంటుంది కదా. ఆ టైంని గవర్నమెంట్ పిల్లల చేత యాక్టివ్గా ప్రిపరేషన్ చేయించడానికి ఏం నేర్చుకున్నారో వాటిని టెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే నీకు అర్థం కాలేదు కదా, ఒక రకంగా చూపిస్తాను చూడు. ప్రతిరోజు కూడాను ఈవినింగ్ 4 నుండి 4:30 వరకు కూడాను ఒక స్లిప్ టెస్ట్ అనేది పెట్టడానికి పిల్లలు ఫస్ట్ చదువుకోవాలన్నమాట. ఇంతకీ స్లిప్ టెస్ట్ అనేది ఎంత టైం నుండి అంటే 4:30 నుండి కూడాను 5 వరకు స్లిప్ టెస్ట్ జరుగుతుంది. ఎగ్జామ్ జరగాలంటే చదువుకోవాలి కదా, చదువుకోవడానికి ఇది ఉంటుంది. సో మరి చదువుకోవాలంటే క్వశ్చన్స్ కావాలి కదా, ఆ క్వశ్చన్స్ కూడా చూపిస్తా. ఇదిగో క్వశ్చన్స్ అనేవి నీకు ఈ రకంగా ఉంటాయి డీటెయిల్గా కూడాను. అయితే సో లెసన్ వెనక నీకు క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అయితే ఈ క్వశ్చన్స్ కూడాను 2 వేస్గా విడగొట్టారు. ఒకటి లెవెల్ 1 స్టూడెంట్స్, రేజింగ్ స్టార్ స్టూడెంట్స్ ఎవరైతే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం, ఎవరైతే ఇంకా సబ్జెక్ట్ని అడ్వాన్స్గా నేర్చుకుందామని అనుకుంటున్నారో మీకోసం సైనింగ్ స్టార్ సిలబస్ కూడా ఉంటుంది. సో వీటిని కూడా తీసుకుంటూ వెళ్ళిపోవాలి. కంప్లీట్గా అన్ని సబ్జెక్ట్కి సంబంధించిన పీడిఎఫ్ నేను నీకు ఇచ్చేస్తా, ఏం టెన్షన్ లేదు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వాట్సాప్ ఛానల్, దాంట్లో చూసేసుకో. సో జూలై 30 నుండి నవంబర్ 30 వరకు కూడా ఎవ్రీడే ఈవినింగ్ 4 నుండి 5 వరకు కూడా నీకు ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ అవ్వాలి. 4 నుండి 4:30 వరకు కూడా చదువుకోవడం, 4:30 నుండి 5 వరకు కూడాను ఎగ్జామ్స్ రాడు. నీకు అనిపించవచ్చు ఇది ఎవరు ఫాలో అవుతారులే, అసలు ఫాలో అవుతామో ఏంటి, మా స్కూల్లో ఎవరు పట్టించుకోరు అని అనుకుంటామేమో. నువ్వు అంత సిల్లిగా తీసేయడానికి లేదు. ఎందుకంటే ఫస్ట్ మీ క్లాస్ టీచర్ అంటారు కదా, క్లాస్ టీచరు పేపర్ తయారు చేసి మీకు ఇట్టేస్తారు ఎవ్రీడే 4 నుండి 4 to 5 వరకు కూడా. ఇది ఎలా జరుగుతుంది అనుకోని హెడ్ మాస్టర్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండాలి. హెడ్ మాస్టర్ అసలు నిజంగా చేస్తున్నా లేదా, ఆ ఏరియాలో ఉన్న స్కూల్స్ వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు లేదా, గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు లేదా అని చెక్ చేయడానికి RJD, DEO, MEO వీళ్ళందరూ అండర్లో ఇదంతా జరుగుతుంది. కాబట్టి పకడ్బందీగా ఈ సంవత్సరం 100% అచీవ్మెంట్ తీసుకుని రావడానికి గవర్నమెంట్ తన సాయశక్తిలా ట్రై చేస్తుంది. సో నేను నీకేం చెప్తున్నా క్లియర్గా ఒక మాట, జూలై 30 నుండి నవంబర్ 30 వరకు కూడాను నీది కాదు టైం అనుకొని ప్రశాంతంగా వినుకుంటూ వెళ్ళు. ఫస్ట్ లెసన్స్ని చాలా బాగా అర్థం చేసుకో, కాన్సెప్ట్స్ని బాగా అర్థం చేసుకో. తర్వాత ఎవ్రీడే ఈవినింగ్ ఏ రోజుకి ఆ రోజు ఇచ్చిన స్లిప్ టెస్ట్కి ఇచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటిని కంప్లీట్ చేసి స్లిప్ టెస్ట్ మంచిగా రాసుకున్న నెక్స్ట్ మూమెంటే టీచర్ ఎవరైతే ఉన్నారో టీచర్ని యూజ్ చేసుకుని నువ్వు కాన్సెప్ట్ అని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి, ఓకేనా? సో టీచర్ని తీసుకుని టీచర్తో ఎగ్జిక్యూట్ చేయించుకో, ఏం మిస్టేక్స్ వస్తున్నాయి ఏంటి అనేది ఎవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు, ఓకేనా? ఇది విషయం అంతా కూడా. ఎవరికైనా సరే ఈ 10th క్లాస్ ప్రిపరేషన్లో కాస్త ఇబ్బంది వస్తుంది, సబ్జెక్ట్ నాకు అర్థం కావట్లేదు, సబ్జెక్ట్ని ఇంకా మంచిగా చెప్తే బాగుంటుంది అని ఫీలింగ్ వస్తే నీకేం టెన్షన్ లేదు. మన ఖడ్గం బ్యాచ్లో 10th క్లాస్ సంబంధించి డీటెయిల్గా స్టడీస్ అవుతున్నాయి. సో ఎవరైనా సరే నాకు ఇబ్బందిగా ఉంది, నేర్చుకోవాలని అనుకుంటున్నాను, సబ్జెక్ట్ని బాగా నేర్చుకోవాలనుకుంటే హ్యాపీగా మన దగ్గరికి వచ్చేయచ్చు. నాకు ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ కావాలని మనకు అర్థం బ్యాచ్ ఉంటుంది. ఇంకా నేను గవర్నమెంట్ ప్లాన్ హ్యాపీగా ఫాలో అవుతానంటే ఆల్ ది బెస్ట్. కింద డిస్క్రిప్షన్లో ప్రతి లింక్ ఉంటుంది, బ్లూ ప్రింట్, ఇప్పుడు రిలీజ్ చేసిన మినీ యాక్షన్ ప్లాన్ లింక్ అండ్ గవర్నమెంట్ ఏదైతే పెట్టారో సో వాటి లింక్స్ అన్నిటి కూడా పెట్టేస్తా. వీటితో పాటు షెడ్యూల్ లింక్ కూడా వచ్చేస్తుంది, సరేనా? ఆల్ ది బెస్ట్.